ఐఐటి ఫౌండేషన్ తీసుకోకపోతే ఐఐటి సీట్ క్రాక్ చేయలేమా అంటే 100% క్రాక్ చేయొచ్చు. వితిన్ 2 years ఇంటర్మీడియట్ చదివి ఐఐటి సీట్ క్రాక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి ఉండేటటువంటి ఐక్యూ కానీ ప్రాసెసింగ్ స్పీడ్ కానీ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదే మీరు ఫస్ట్ ఇప్పుడు మనము 2,75,000 మందితో చూస్తే అరే బాబు ఏదో ఒకటి ఐఐటి సీట్ వస్తే చాలు అని అనుకుంటాం. కానీ కొంచెం వివరాల్లోకి వెళ్ళి మనకు తెలిసిన తర్వాత లేదు నాకు ఫస్ట్ జనరేషన్ ఐఐటి కావాలి అని అంటాం. మళ్ళీ దాని తర్వాత లేదు నాకు ఐఐటి ముంబైయే కావాలి అని అంటాం. మళ్ళీ దాంట్లో కంప్యూటర్ సైన్సే కావాలి అని అంటాం. ఇలా మీరు ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ పోయే కొద్దీ ఇంకా డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు కనుక లాస్ట్ 5 years జేఈఈ రిజల్ట్స్ చూస్తే ఇండియా మొత్తం మీద టాప్ 10 ర్యాంకులు, ఇండియాలో 10 ర్యాంకుల్లో ఆల్ ఇండియా లెవెల్లో 10కి 10 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు. టాప్ 100 ర్యాంకుల్లో 100కి 100 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు. టాప్ 1000 ర్యాంక్స్లో 900 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు. టాప్ 5000 ర్యాంక్స్లో దాదాపుగా 3600 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు. టాప్ 10,000లో 7,000 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు. అంటే మీకు రఫ్గా చెప్తుంటే మీకు 100 లోపు 1000 లోపు ర్యాంక్ రావాలంటే దాదాపుగా ఫౌండేషన్ అనేది కంపల్సరీగా తీసుకొని ఉండాలి. ఎందుకు తీసుకొని ఉండాలి అని అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నువ్వు చదవకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా చదివితే వాళ్ళకి ఆబ్వియస్గా కొంచెం మంచి ఎవరు నేను చదవమని బలవంతం ఏం చేయట్లేదు. బట్ ఇంట్రెస్ట్ తీసుకొని కాంపిటీషన్ తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళు ఉన్నారు. చదువు ఎట్లానో వేరే ఫీల్డ్ కూడా అలానే. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి పొద్దున్న 5ంటికి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ మండల స్థాయి ఆడుతున్నారు, తర్వాత జిల్లా స్థాయి ఆడుతున్నారు, తర్వాత ఐపీఎల్ ఆడుతున్నారు, టీమిండియా కూడా ఆడుతున్నారు. అలా కాకుండా లేదు నేను సండేనే ఆడుతాను ఉండేవాళ్ళు గల్లీ క్రికెట్ దగ్గర ఉంటారు. సేమ్ లాజిక్ అప్లైస్ టు ఎడ్యుకేషన్ ఆల్సో. సేమ్ మెడిసిన్లో కూడా మీకు తెలంగాణలో మామూలు మెడికల్ సీట్ రావాలి 720 మార్కులకి 450 మార్కులు వచ్చినా కూడా మెడికల్ సీట్ వచ్చింది. దానికి ఏ ఫౌండేషన్ అవసరం లేదు. కానీ మీకు ఉస్మానియా మెడికల్ కాలేజే కావాలి, గాంధీయే కావాలి, లేకపోతే ఎయిమ్స్లో సీట్ కావాలి, దానికి ఫౌండేషన్ డెఫినెట్గా కావాలి. మామూలు మెడికల్ సీట్ రావడానికి అయితే కనుక ఫౌండేషన్ లేకుండా వితిన్ 2 years చదివినా కూడా సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. 2 years సిన్సియారిటీని బేస్ చేసుకోండి. సిమిలర్లీ మీరు ఏ మేనేజ్మెంట్ కోర్సెస్కి వెళ్ళాలనుకున్నారు, ఫ్లాట్కి వెళ్ళాలనుకున్నారు, లేకపోతే ఫ్యూచర్లో ఐఏఎమ్స్ లాంటి దానికి వెళ్ళినప్పుడు క్యాట్ రాయాలనుకున్నారు. సో ఇవన్నీ వదిలేస్తే అన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నాం. ఏదైనా జాబ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కూడా మీకు ఫ్యూచర్లో ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫస్ట్ పెట్టేటటువంటిది రిటన్ టెస్ట్. ఫ్యూచర్లో అందరం కూడా చాలామంది జాబ్ చేసే వాళ్ళని కూడా ఇదంతా ఫేస్ చేసి వచ్చినాం. ప్రైవేట్ కంపెనీలో ఎక్కడైనా జాబ్ అప్లై చేస్తే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అయినా ఏ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రిటన్ టెస్ట్, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, దాన్ని బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు. రిటన్ టెస్ట్ దేని మీద పెడతారు? మీకు క్వాంటిటేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ మీద పెడతారు. సో ఎన్నేళ్ళు నేర్చుకుంటే ఇంటర్వ్యూకి వారం ముందు ఎలా నేర్చుకుంటామని మనం. సో దానికి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇండియా వ్యాప్తంగా కూడా రకరకాల కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో సాధారణంగా జిల్లాల్లో జరిగే విషయం ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. పిల్లాడు ఒక 8th క్లాస్కి రాగానే అది ఇంకో 2 ఏళ్ళలో 10th వస్తున్నాం, ఇప్పటి నుంచి అన్న నువ్వు సీరియస్ కావడం మొదలు పెట్టాలి. మరి ఇంకొక సంవత్సరంలో 10th వస్తున్నాం, ఈ సంవత్సరం 10th వచ్చా ఇంకా నీకు అన్ని ఆటలన్నీ బంద్ చేయాలి, నువ్వు అన్నీ బంద్ చేసి బుక్లు పట్టుకోవాలి, ఇట్లా మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. అది 100% జరిగేది. ఎందుకు? 10th బోర్డులో ఎలిమినేషన్ ఉంది కాబట్టి. నువ్వు అందులో పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్కి పంపించారు కాబట్టి ఆ మార్క్స్కి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ మా ఫ్యూచర్లో కూడా రెజ్యూమ్లో రాయాలి కాబట్టి మనం పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 10th క్లాస్. బట్ మీకు తెలుసా, ఒక 6th క్లాస్ చదివే అబ్బాయికి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి తను నేర్చుకోవాలి అని అనుకుంటే జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీ పరీక్షలు దాదాపుగా 45 ఉన్నాయి. మ్యాథ్స్, సైన్స్, బయాలజీలో కానివ్వండి, వేరే సబ్జెక్ట్స్ కానీ అన్నింటిలో. వాటిని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అని అంటారు. ఇప్పుడు మనం 10th క్లాస్ అందరూ రాస్తారు, మాకు పోటీ పరీక్ష ఇంతమందిలో మా వాడికి మంచి మార్కులు వస్తే గొప్ప అని ఎలా అనుకుంటామో అలాంటి పోటీ పరీక్షలు 6th క్లాస్ నుంచే అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అని అంటారు. 6th ఉన్నాయి, 7th ఉన్నాయి, 8th ఉన్నాయి, 9th ఉన్నాయి, 10th ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? యావరేజ్గా 40 నుంచి 45 ఉన్నాయి. ఎవరు కండక్ట్ చేస్తారు వీటిని? సో అంతకుముందు పాత రోజుల్లో వీటినే టాలెంట్ టెస్ట్లు అని చెప్పేవాడు. అంతకుముందు ఇంకా మీ పేరెంట్స్గా ఉన్న రోజుల్లో ఇప్పటికి కూడా ఉన్నాయి ఎగ్జామ్స్. నవోదయ ఎగ్జామ్, కోరుకొండ సైనిక్ స్కూల్ ఎగ్జామ్, లేకపోతే ఫలానా ఈ స్కూల్లో ఈ ఎడ్యుకేషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు, స్కాలర్షిప్ ఇస్తారు, ఈ పేరుతో రకరకాల ఎగ్జామ్స్ జరిగాయి.
అలానే టాలెంట్ ఎంకరేజ్మెంట్ కోసం ఇప్పుడున్న ఎగ్జామ్స్ పేరు ఒలింపియాడ్ ఎగ్జామ్స్. దీనిలో కొన్ని గవర్నమెంట్ కండక్ట్ చేసే, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఉన్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఉన్నాయి. ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని రాయడం వల్ల ఏమవుతానంటే వాళ్ళల్లో పోటీతత్వం అనేది పెరిగింది. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు కాంపిటీషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సపోజ్ ఒక స్టూడెంట్ ఏ ఎగ్జామ్ రాయకుండా 10th క్లాస్ ఎగ్జామే ఫస్ట్ టైం ఒక స్కూల్ బయటికి వెళ్ళి రాశాడు వర్సెస్ ఇంకొక స్టూడెంట్ 6th క్లాస్ నుంచి బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి సంవత్సరానికి 2-3 ఎగ్జామ్స్ రాస్తూ వెళ్ళాడు అనుకున్నాం. ఒక 10th క్లాస్కి వచ్చేటప్పటికి 15 సార్లు వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చున్నాడు. మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ ఫెయిర్ ఉంటుందా? తగ్గుతుంది కదా. సో సేమ్ కాంపిటీషన్స్, ఇప్పుడు ఏదైనా మనం ఒక స్పోర్ట్ నేర్చుకోవాలంటే ఎట్లా అయితే మనం రోజువారీ ట్రైనింగ్ ఇస్తామో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అలా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. అలానే ఇప్పుడు మాది రెసిడెన్స్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఐఐటి జేఈలో కానివ్వండి, నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా దాదాపుగా 70 నగరాల్లో రెసిడెన్స్ అనేది ఉంది. దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా 2018 నుంచి మేము హైదరాబాద్లో, వరంగల్లో, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా జూనియర్ కాలేజెస్, స్కూల్స్, ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ మేము రన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం సూర్యాపేటలో లాంచ్ చేస్తున్నటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇది ఆఫ్టర్ స్కూల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఫౌండేషన్ సెంటర్ అనేది ఆఫ్టర్ స్కూల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. మీరు ఏ స్కూల్లో అయినా చదువుతూ ఉండండి, ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, కార్పొరేట్ స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా పర్లేదు. మీ రెగ్యులర్ స్కూల్కి డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్టర్ స్కూల్ వారంలో కేవలం 3 రోజులు కనుక ఒక 2.5 గంటలు మీ స్టూడెంట్స్ మా దగ్గరికి రాగలిగితే వాళ్ళకి మేము 5 సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ఇస్తాం.